ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రికార్డ్స్ చూసుకుంటే టీ20స్లో అటు ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇటు ఐపీఎల్ అవ్వచ్చు, టీ20s రన్స్ తను 14,000 రన్స్ కొట్టాడు. ఓవరాల్గా క్రీజ్గల్ టాప్లో ఉన్నాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రానికి చాలా తక్కువ ఇన్నింగ్స్లో 14,000 రన్స్ కొట్టాడు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో టీ20లో ఇండియన్ తరపున మోస్ట్ సెంచరీస్ తనవే. మొన్నటి వరకు తనే ఉన్నాడు 9 సెంచరీలతో. కానీ మొన్న అభిషేక్ శర్మ కూడా 9 సెంచరీలు కొట్టి తన రికార్డు ఈక్వల్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక సెంచరీ కొట్టి 10 సెంచరీలతో మళ్ళీ తను టాప్కి వెళ్ళాడు. అండ్ అలాగే ఐపీఎల్లో ఇండియన్స్లో మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ విరాట్ కోహ్లీవే. అండ్ అలాగే ఐపీఎల్లో ఇండియన్స్లో మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఇప్పటి వరకు రోహిత్ శర్మ టాప్లో ఉన్నాడు 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్తో. విరాట్ కోహ్లీ ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మతో కలిసి ఈక్వల్గా ఉన్నాడు. ఇక అలాగే చేజింగ్లో మోస్ట్ సెంచరీస్ తనవి. బట్లర్ 3 సెంచరీస్తో తను టాప్లో ఉన్నాడు ఇప్పటి వరకు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ సెంచరీతో టాప్లోకి వచ్చాడు. ఈ సీజన్లో ఈ సెంచరీతో ఇప్పటి వరకు 484 రన్స్ కొట్టాడు. మళ్ళొక్కసారి 400 రన్స్ చేజ్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 19 సీజన్స్లో 12 సార్లు 400+ రన్స్ కొట్టాడు. అది హిస్టరీ ఇంతవరకు. అదైతే ఒక సరికొత్త హిస్టరీ. ఆ తర్వాత సురేష్ రైనా ఉన్నాడు. సురేష్ రైనా 9 సార్లు ఆ ఫీట్ సాధించాడు. అండ్ ఓవరాల్గా లాస్ట్ 5 సీజన్లో చూసుకుంటే కోహ్లీ మాత్రానికి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఒకే ఒక సీజన్ 2022లో 300+ రన్స్ కొట్టాడు. మిగిలిన అన్ని సీజన్ ముఖ్యంగా లాస్ట్ 3 సీజన్స్ చూసుకుంటే మాత్రానికి 600+ రన్స్ కొట్టాడు. ఈసారి ఇప్పటికే తను 484 రన్స్ కొట్టాడు. ఈ సీజన్ కూడా తను మిగిలిన ఇంకొక 5 మ్యాచ్లు ఆడాలి. ఎందుకంటే ఇంకో 2 గ్రూప్ మ్యాచ్లు ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొక 2-3 నాకౌట్ మ్యాచెస్ ఆడవచ్చు ఫైనల్తో కలిపి. మిగిలిన 4-5 మ్యాచ్లో తను ఇంకా ఇలాగే ఆడితే మాత్రానికి ఖచ్చితంగా మళ్ళొకసారి 600+ రన్స్ అవుతాయి. వరుసగా 4 సీజన్లు 600+ రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.